బాలీవుడ్ లో క్రేజీ సీక్వెల్ తెరకెక్కుతోంది. అదే జైలర్. మల్టీ స్టారర్ అడ్డా ఈ ప్రాజెక్ట్. ఇప్పటికే శాండిల్వుడ్, బాలీవుడ్, మాలీవుడ్ నుంచి ఈ సీక్వెల్ లోకి అడుగు పెట్టారు. కానీ టాలీవుడ్ నుంచి మాత్రం ఒక్క నటుడు కూడా జైలర్ సీక్వెల్ లో కనిపించడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? జైలర్ టాలీవుడ్ ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది? మల్టీ స్టారర్ మూవీస్ అందు జైలర్ రేంజ్ వేరు. ఆ రేంజ్ లో ఈ మూవీని ప్లాన్ చేశాడు తమిళ దర్శకుడు నెల్సన్. అందుకే మొదటి భాగం భారీ వసూళ్లను కొల్లగొట్టింది. సీక్వెల్ తెరకెక్కుతోంది అంటే చాలా క్రేజ్ కనిపిస్తోంది. మొదటి భాగంలో మాలీవుడ్ నుంచి లాల్, శాండిల్వుడ్ నుంచి శివరాజ్ కుమార్ కనిపించారు. జైలర్ మొదటి భాగం తెరకెక్కే సమయంలో టాలీవుడ్ నుంచి కూడా ఒక నటుడిని సంప్రదించారు, కానీ కుదరలేదు. దీంతో మూవీని అలాగే రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండో భాగానికి మళ్ళీ సేమ్ హీరో డేట్స్ అడిగారు. అతను నో చెప్పినట్లు సమాచారం. దీంతో మళ్ళీ జైలర్ 2 తెలుగు హీరో మెరుపులు లేకుండానే తెరకెక్కుతోంది. జైలర్ 1 లో కనిపించిన స్టార్స్ తో పాటు మరింత మంది గెస్ట్ అపీరియన్స్ తో జైలర్ 2 తెరకెక్కుతోంది. తెలుగు నటుడు నటించాల్సిన స్థానంలో ఇప్పుడు ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. రజనీకాంత్ సినిమా అంటే చాలు ఫాహద్ స్టోరీ, తన క్యారెక్టర్ వినకుండా డేట్స్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ లో ఈ చిత్రం విడుదల కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.